శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 5వ తేదీ అనగా శనివారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఒక స్త్రీతో వీరికి గొడవ అయితే జరగబోతూ ఉంటుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది, ఏ స్త్రీతో వివాదం కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కొందరు బంధువులకు ఆర్థికంగా సాయం చేసి ఈ రోజున ఇబ్బంది పడతారు. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం అనేది ఈ రోజున జరుగుతుంది. ఈ రాశి వారికి వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరికలేని స్థితికి చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు తారసపడతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గణిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్లుగా పనులను పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్నట్లుగా పనులు జరగకపోయినా చివరికి అవి సంతృప్తి కలగచేస్తాయి. తోబుట్టులతో ఇబ్బందులు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడండి. అలాగే పై అధికారుల నుంచి మంచి ప్రోత్సాహకం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణము చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. పని చేసే చోట గౌరవ మర్యాదలు తప్పక దక్కబోతూ ఉన్నాయి ఈ రాశి జాతకులకు. ఇక అలాగే చూసుకున్నట్లయితే గనక తులారాశి వారి జాతకులకు పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ యొక్క స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలను సాధిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగాను అలాగే కుటుంబ పరంగా కూడాను ఆర్థిక పరంగా సమయం చాలా వరకు కూడాను అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజున. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టండి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ రోజున భాగస్వామితో గాని లేకపోతే గనక మీ యొక్క కన్న తల్లితో గాని కాస్త గొడవ పూరిత వాతావరణం ఉంటుంది. మీరే ఒక అడుగు వెనక్కి వేయండి. వారు చెప్పేది ఆలకించండి. ఒకవేళ వారు ఏదైనా తప్పు చెప్తున్నా మీరు సరిదిద్దే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజున గోచార పరిస్థితి అస్సలు బాలేదండి. మంచికి చెప్పినా చెడు ఎదురు వచ్చే రోజున కావున ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేమీ లేదు. బంధాన్ని గౌరవించండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.